ఎట్లా అవుతాడు? అడుక్కు తిన దేశం అవుతుంది ఈ విధంగా చేసుకుంటూ పోతే. మీరింత డిస్క్రిషనరీ ఈ దేశాన్ని పరిపాలించడం అంటే నాకు తెలిసి ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ చేయకుండా, పేద వర్గాలను అడ్రస్ చేయకుండా, మీ ఇష్టం వచ్చినట్టు కూడా మీ సొంత చట్టాలని మీ తాతల ముత్తాతల మనువాదులు ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళని తొక్కి వీళ్ళని మాట్లాడకుండా చేసి ఏమైనా చేయాలనుకుంటే కుదరదు. ఓ పక్క చూడండి, పొరుగునున్నటువంటి రాష్ట్రాల ప్రధానమంత్రులే పారిపోతున్నారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇన్వైటింగ్, బట్ ఐఎమ్ నాట్ దిస్ థింగ్ ఆల్సో. దట్ డే షుడ్ నాట్ కమ్ టు ది కంట్రీ ఇండియా లైక్. మన దేశానికి అలాంటి పరిస్థితి రాకూడదని నేను చెప్తున్నాను. హసీనా, బంగ్లాదేశ్, శ్రీలంక, నైబరింగ్ కంట్రీ ఏమైపోయారు? అక్కడున్న ప్రధానులు వీళ్ళందరూ కూడా ఎందుకు పారిపోయారు? ఎందుకు మిలిటరీ దిగింది? తర్వాత ఎందుకు ఇంటలెక్చువల్స్ వస్తున్నారు? వాట్ రైట్ యూ పీపుల్ హావ్ గాటన్ టు కిల్ ద డెమోక్రసీ? మనుషుల రైట్స్ని, మాకున్న హక్కుల్ని, 70 ఏళ్ళ ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వమే ఒక చట్టం చేసి అమ్ముకుండ్రా, బాగుపడండ్రా, పిల్లలను చదివించుకుండ్రా, అవసరమైతే చేసుకోండి అని ఒక లిబరల్గా ఒక ఫామ్ చాలా సంవత్సరాల తర్వాత తీసుకొస్తే దానికి మళ్ళీ కొర్రీలా? వాట్ నాన్ సెన్స్. డు కాల్ ఇట్ ఎస్ ఎ గవర్నెన్స్? దీన్ని గవర్నెన్స్ అని పిలుస్తామా? వ్యక్తుల మీద వ్యతిరేకతతో, పార్టీల మీద వ్యతిరేకతతో గవర్నెన్స్ని మీరు చేయాలనుకుంటే అందుకే సో బ్యాక్వర్డ్. మనం ఇంత వెనకబడిపోవడానికి కూడా కారణాలు ఇవే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో ఎక్కడైనా సరే తప్పులుంటే ఎస్, ఆ తప్పుల్ని మీరు సరిచేయండి. వీ వెల్కమ్ ఇట్. దట్ షుడ్ బి ది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏంటంటే అలాంటివి చేస్తే, అంతేగాని నువ్వు అందరూ గొంతు కోసేస్తాను నిలువున ఎవరికి ఆస్తులు ఉండటానికి వీలేదు, అంతా మా కార్యకర్తలు ఏమైపోతారు, వాళ్ళ కార్యకర్త ఎవడు చెప్పాడు, ఎవడి కార్యకర్తలు ఎవడిచ్చాడు? ఒకవేళ ఎవడైనా ఈ పేరుతోటి ఎక్కడైనా సరే పేదల భూముల్ని ఎవడైనా సరే, అది మా పార్టీ వాడైనా సరే అమ్ముకొని, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి తీసుకుంటే వాడిని ఉరి తీయండి. వాడు ఎంత వాడైనా సరే, ప్రభుత్వం మీ దగ్గర ఉంది. అరే, పేదలు 30 సంవత్సరాల నుంచి 100 గజాల మీద గుడిసేసుకొని ఉన్న వాడికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చెల్లదనే హక్కు నీకు ఎవడిచ్చాడు అసలు? అంటే వీళ్ళు కోర్టు కూడా వెళ్ళలేరేనా? శాతగాని వాళ్ళంతా కూడా పరిపాలనలోకి వస్తే ఎట్లానే ఉంటుంది. ఐఎమ్ సారీ. డూ గవర్నెన్స్ ఇన్ ఎ బెటర్ వే ఇఫ్ యూ క్యాన్. If you don't know how to rule, better to get on. దిగిపోవటం మంచిది ప్రజలు తిరుగుబాట్లు వచ్చే ముందు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మహారాష్ట్రలో, తెలంగాణలో, ఒడిస్సాలో ఒక టీము మొత్తం తిరిగి చేసినటువంటి ఒక ఆర్డినెన్స్, తద్వారా వచ్చినటువంటి ఒక జీవో గవర్నర్ ద్వారా దీన్ని మొత్తాన్ని తిరిగి తోడి మీ ఎన్నికల మేనిఫెస్టోల్ని మీరు ప్రజలకి ఇవ్వలేక, చెప్పలేక, దీన్ని అడ్డం పెట్టుకొని బూచిని చూయించి మానేసే విధానం మానుకొని ప్రజల్ని ఏ విధంగా కాపాడాలో చూసుకోవాలని తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పేదవాడ హక్కుల్ని ఉన్నటువంటి ప్రభుత్వం తీసివేస్తున్నట్టే పేదల పక్షాన్ని నిలబడి జగన్ నాయకత్వంలో పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్?